హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్ కాయిన్ అప్డేట్ చెక్ చేద్దాం. అట్లాగే ఇథీరియం గురించి చూద్దాము. టోటల్ మార్కెట్ క్యాప్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. మీరు ఏవైతే ప్రీవియస్ వీడియోలో ఆల్ట్స్ గురించి డిస్కస్ చేయమన్నారో వాటి గురించి కూడా టెక్నికల్స్ పరంగా అయితే డిస్కస్ చేద్దాము. ప్రెసెంట్ బిట్ కాయిన్ చూసుకుంటే కనుక $1,05,000 అయితే మనకి కనిపిస్తుంది. డిప్ అరౌండ్ 1,02,700 దాకా వెళ్ళి మనం ప్రెసెంట్ మళ్ళీ 1,00,000 ఇక్కడ ట్రేడ్ అవ్వడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఈ డిప్ ఇంకా రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందా, లేకపోతే ఇక్కడ నుంచే మనం బౌన్స్ బ్యాక్ తీసుకుంటున్నామా అంటే టెక్నికల్ పరంగా మనకి ఏ డేటా ఏం చూపిస్తుందో దాని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు నేను అనుకునేది నేను ఇట్లా జరగచ్చేమో అని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను గైస్. ఇదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. డేటా ఏం చూపిస్తుంది, డేటా ఏం చెప్తుంది, అట్లాగే బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, మార్కెట్ ఎక్కడి నుంచి పొటెన్షియల్ మూవ్ తీసుకుంటుంది అన్న వాటి గురించే మ్యాక్సిమం నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. సో అట్లాగే మార్కెట్ కూడా మ్యాక్సిమం అట్లానే టర్న్అవుట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళని ట్రాప్ చేస్తుంది, ఎక్కడైతే బయర్స్ ఉంటారో సెల్లర్స్ బయర్స్ని ట్రాప్ చేస్తూ ఉంటారు. ఇట్లానే మనకి మార్కెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ప్రెజెంట్ మార్కెట్ కనిపిస్తున్న ప్రకారంగా వార్ పరంగా మార్కెట్ పడుతుందా, లేకపోతే నార్మల్గానే మార్కెట్ కరెక్షన్ తీసుకునే టైమా ఇది అని అంటే, యాజ్ పర్ మై అనాలిసిస్ ఇది నార్మల్గానే కరెక్షన్ వచ్చే టైము. బట్ ఆ వార్ సిచ్యువేషన్ అనే ఒక టైంకి బాగా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడం ఇదవుతుందేమో, కానీ నార్మల్గా అయినా అదే స్ట్రక్చర్లో మార్కెట్ అయితే క్రాష్ అవ్వాల్సింది. మనకి వార్ వచ్చింది అని చెప్పి, లేకపోతే ఎవరన్నా ఇదయ్యారు అని చెప్పి అంత మూవ్స్ అన్నది మనకి ఎక్కడ కనిపించవు. బట్ ద థింగ్ ఈస్, మనకి ఏదైనా మార్కెట్ ఫాల్ అయ్యే టైంలోనే మనకి వార్ సిచ్యువేషన్స్ వస్తాయి, లేకపోతే పంప్ అయ్యే టైంలోనే గుడ్ న్యూసెస్ వస్తాయి. సో అవన్నీ మనం చూసుకొని ఆబ్వియస్గా మనం మార్కెట్ని ఇట్లానే ప్రిడిక్ట్ అవుతుంది. లైక్ ఎవరైనా న్యూస్ వచ్చినా, లేకపోతే ఏదైనా వార్ సిచ్యువేషన్ వచ్చినా డంప్ అవుతుంది, లేకపోతే ఎవరైనా మంచి గుడ్ న్యూస్ ఇస్తే, బులిష్ న్యూస్ ఇస్తే పంప్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఆ టైంలో వాటికి ఒక మంచి పుష్ దొరుకుతుంది, కానీ టీఏ పరంగా ఎట్లా జరగాలో అలానే జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా టీఏ పరంగా ఇవాళ ఇలా ట్రేడ్ అవ్వాలి అని అంటే అదే సిచ్యువేషన్ వచ్చిన టైంకి ఒక్కసారిగా స్పైక్ వస్తుంది అంతేగాని, సో ఓన్లీ వార్ వల్లే నడిచేది అయితే కాదు. ఓన్లీ వార్ వల్లే అండర్ లైక్ ఓన్లీ మార్కెట్లో ట్వీట్స్ వల్ల అండ్ ఇంపాక్ట్స్ వల్ల వచ్చే న్యూస్ల వల్ల కదిలే మార్కెట్ అయితే అసలు దీనికి టీఏ కూడా పనికిరాదని అయితే చెప్తాను. సో టీఏ వర్క్ చెయ్యదు కూడా, బట్ టీఏ వర్క్ చేస్తుంది అని అంటే మార్కెట్ పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టే. సో చూద్దాం గైస్, కొన్ని స్ట్రక్చర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి, కొంచెం ఫియర్ థింగే కనిపిస్తుంది. సో ఎక్కడెక్కడ మంచి డిప్ జోన్స్ కొనాలి, డిప్స్లో కొనాలి అని చెప్పి అయితే గుర్తుంచుకోండి. నేను ఎప్పుడు కమ్యూనిటీ కోసం ఒకటే చెప్తూ ఉంటాను, డిప్ని బై చేయండి, హైని సెల్ చేయండి. సో ఇంతే. మనం ఎప్పుడైనా కానీ హైలో బై చేసి డిప్లో సెల్ చేస్తే కనుక మనం ఎప్పటికీ మనీని అయితే మేక్ చేయలేము. యూజువల్గా బుల్స్ అందరూ హైలో సెల్ చేస్తూ ఉంటారు, డిప్లో బై చేస్తూ ఉంటారు. ఇదే స్ట్రాటజీని మనము యూజ్ చేయాలి. అట్లాగే నేను క్లియర్గా డేటాస్తో సహా మీకు చూపిస్తూ ఉంటాను. మీకు గుర్తుంటే ప్రీవియస్గా మనం ఎథీరియంని కూడా 1,500-1,400 రేంజ్లో అయితే క్యాచ్ చేయించాను. ఆల్మోస్ట్ $2,800 దాకా ఎథీరియం అయితే హిట్ చేసింది. అక్కడే దానికి ఎందుకు రిజెక్షన్ వచ్చింది, ఎందుకు రెసిస్టెన్స్ ఉంది, ఇంకా ఒకవేళ మనకి మళ్ళీ ఏమైనా పాజిటివ్ మూవ్మెంట్ ఉంటే మళ్ళీ ఎథీరియం ఒక $3,200 దాకా ఇంకొక రిజెక్షన్ పాయింట్ అయితే ఉంది. పైన లిక్విడిటీ స్వీప్ అయితే ఉంది, దాన్ని హిట్ చేస్తుందా లేదా, లేకపోతే ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇన్ కేస్ మళ్ళీ డిప్ వస్తే ఎథీరియంలో కూడా ఎక్కడ దాకా డిప్ రావచ్చు, ఆ డిప్ని మనం క్యాప్చర్ చేయగలిగితే నెక్స్ట్ మనం బుల్ రన్ ఫేజ్లో ఎక్కడ సెల్ చేయొచ్చు ఏంటి అన్నది, వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం గైస్. అట్లాగే నా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చార్ట్స్లో అయితే మనం డీటెయిల్డ్గా బిట్ కాయిన్ గురించి, అట్లాగే ఆల్ట్స్ అండ్ మార్కెట్స్ అన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. విత్ ఫుల్ టెక్నికల్ అండ్ డేటాస్తో సహా ఈ వీడియోని అయితే కవర్ చేస్తాను. సో ప్రెజెంట్ మనం బిట్ కాయిన్ చూసుకుంటే కనుక ట్రేడింగ్ అరౌండ్ $1,05,000 అయితే అప్రాక్సిమేట్లీ ట్రేడింగ్ అయితే అవుతుంది గైస్. బిట్ కాయిన్ కి ప్రెజెంట్ ఉన్న బేసిక్ గా మనకి ఇక్కడ నుంచి 1,02,694 నుంచే ఎందుకు మనకి రివర్సల్ పట్టుకుంది అన్న దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. చూడండి, యూజువల్గా అందుకే మన ఇండికేటర్స్ అన్నది అంత ఇంపార్టెన్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే కనుక మనం మార్కెట్లో చాలా మూవ్స్ని అయితే క్యాప్చర్ చేయగలము. కేసు ఎవరన్నా కావాలి ఇండికేటర్స్ అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. వాళ్ళకి ఇండికేటర్ యాక్సెస్ అన్నది మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఫామ్ వస్తుంది, ఫిల్ చేయొచ్చు.
సో ప్రెసెంట్ మనకి ఈ బయ్యర్స్ అందరూ కన్జ్యూమ్ అయిపోయారు. సో ఈ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చిన బయ్యర్స్, ఇక్కడున్న బయ్యర్స్, అట్లాగే ఇక్కడున్న బయ్యర్స్ ప్రీవియస్ గానే ఇక్కడ మనకి కన్జ్యూమ్ అయిపోయారు. నెక్స్ట్ ఉన్న బయ్యర్ ఎవరన్నా ఉన్నారంటే ఈ బయ్యర్ అండ్ ఇక్కడ బయ్యర్, ఈ జోన్స్, ఈ 2 జోన్స్ కి సంబంధించిన బయ్యర్స్ అయితే మనకి కనిపిస్తున్నారు. ఈ జోన్ కి సంబంధించిన బయ్యర్స్ మనకి క్యాండిల్ దీనికన్నా కింద ఇక్కడ ఓకే. సో ప్రెసెంట్ మనకి ఇక్కడ నుంచే బౌన్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ బయ్యర్ ఏదైతే ఉన్నాడో ఇక్కడ ఉన్న బయ్యర్స్ ఉన్నారు చూసావా, వాళ్ళు మాత్రమే మార్కెట్ని అయితే పుష్ చేశారు. మీరు కరెక్ట్గా చూడండి, ఎప్పుడైతే మనం ఈ బయ్యర్ని కన్జ్యూమ్ చేసామో దాని తర్వాత దానికన్నా కింద క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ సైడ్కి వెళ్ళింది. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, ఈ బయ్యర్స్ని కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక షార్ట్ రీట్రేస్మెంట్ వచ్చింది. ఈ బయ్యర్స్ అండ్ ఈ బయ్యర్స్ మొత్తం టోటల్గా కన్జ్యూమ్ అంటే ఈ జోన్కి సంబంధించిన మొత్తం బయ్యర్స్ కన్జ్యూమ్ అయిన తర్వాత ఒక్కసారిగా జోన్ రీటెస్ట్ అయితే జరిగింది. అదే నేను క్లియర్గా మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ప్రజెంట్ మనకైతే సపోర్ట్ ఇక్కడ దొరకడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇదొక సపోర్ట్ ఏరియా టువార్డ్స్ ఎక్కడి నుంచి ఉంది 1,04,000. దీనికన్నా కింద క్యాండిల్ క్లోజ్ అయ్యి అండ్ అట్లాగే ఈ జోన్స్ ని కూడా ఉన్న ఈ క్యాండిల్స్ ని కూడా కన్నా కింద క్యాండిల్ క్లోజ్ చేసినా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం దీనికన్నా కింద క్యాండిల్ క్లోజ్ చేసినా కానీ ఈ బయ్యర్ ని మనం కన్జ్యూమ్ చేసేదాకైతే మార్కెట్ వస్తుంది. నెక్స్ట్ ఏదన్నా మార్కెట్లో మనకు ఒక సపోర్ట్ జోన్ కనిపిస్తుంది అంటే అది ప్రీవియస్గా మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ $92 to $96 మధ్యలో మాత్రమే ఉంటుంది బిట్ కాయిన్ సపోర్ట్ అయితే. ప్రీవియస్గా ఇప్పుడు నేను క్లియర్గా చూస్తుంది ఏంటి అంటే మార్కెట్లో నాకు కనిపిస్తుంది ఈ డేటా మొత్తానికి ఉన్న సపోర్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ బ్రేక్ అవడానికి దగ్గరలో ఉంది. ఓకే, ఇవాళ డైలీ క్యాండిల్ క్లోజింగ్ ఎప్పుడైతే మనకి ఈ పిఓసి కన్నా మనకి క్యాండిల్ క్లోజింగ్ కింద జరుగుతుందో దాని తర్వాత మనం ఆబ్వియస్గా ఒక రీట్రేస్మెంట్ అయితే చూడడానికి అయితే రెడీగా ఉంది మార్కెట్, గుర్తుంచుకోండి. అట్లాగే నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు బౌన్స్ బ్యాక్ వస్తుంది అని అంటే ప్రీవియస్గా మనం వచ్చిన ఏదైతే $1,10,730 ఏదైతే ఉందో దీంట్లో ఒక బయ్యర్స్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ బయ్యర్స్ని మనం కన్జ్యూమ్ చేయంగానే దానికన్నా కింద క్యాండిల్ క్లోజ్ అవ్వంగానే దాని దగ్గరికి యూజువల్గా ఇక్కడ దాకా క్యాండిల్ క్లోజ్ అవ్వంగానే దాని తర్వాత డౌన్ అయ్యి మళ్ళీ మార్కెట్ కొంచెం రీట్రేస్ చేస్తుంది. బయ్యర్స్ ఎప్పుడైనా కన్జ్యూమ్ అయిన తర్వాత ఆబ్వియస్గా మార్కెట్ రీట్రేస్ చేసి దాని తర్వాతే మళ్ళీ నెక్స్ట్ ఇదైతే జరుగుతుంది. యూజువల్గా ఇది హై అనుకుంటే కనుక ఇదొక లోవర్ హై, మనకి ఇక్కడే మనకి ట్రెండ్ చేంజ్ అయింది అని చూపించింది. నెక్స్ట్ ఇంకొక ట్రెండ్ ఎక్కడ చేంజ్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తామో దాని తర్వాత ట్రెండ్ అయితే చేంజ్ అయిపోతుంది డైలీలో. ప్రజెంట్ మనకి డైలీ ప్రకారంగా అట్లాగే మనకున్న ఇండికేటర్స్ ప్రకారంగా చూపిస్తున్న మెయిన్ సపోర్ట్ ఏరియా అయితే ప్రజెంట్ మనకి చూపిస్తుంది. దీనికన్నా ముందు సపోర్ట్ లేదా అంటే ఆబ్వియస్గా అయితే ఉంది గైస్, ఇది ఉంటుంది. ఇన్ కేస్ ఈ సపోర్ట్లో కనుక బిట్ కాయిన్ మనకి ఇదవ్వకపోతే కనుక నెక్స్ట్ మనం మార్కెట్ని ఈ రేంజ్లో కూడా చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్కి ఒక మంచి పుష్ దొరకాలన్నా ఒక మంచి రన్ దొరకాలన్నా కానీ ఒక మంచి ఫ్యూయల్ అయితే కావాలి. ఆ ఫ్యూయల్ హ్యూజ్గా మనకి ఇక్కడైతే దొరుకుతుంది. వన్స్ మనకి మార్కెట్లో ప్రజెంట్ ఇదేదైతే ప్రజెంట్ ఉన్న సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ ని హోల్డ్ చేయడం కూడా మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తాను. ఈ సపోర్ట్ని మనం హోల్డ్ చేయకపోతే కనుక మళ్ళీ మనం ఈ ఏరియాస్ని కూడా టచ్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది బిట్ కాయిన్కి. బికాస్ మనకి మార్కెట్ ఎక్కడి నుంచి అయితే బయ్యర్స్ వచ్చారో ఈ బయ్యర్స్ అందరినీ కన్జ్యూమ్ చేసే మార్కెట్ వెళ్తూ ఉంటుంది. నేను అది చార్ట్స్లో అయితే క్లియర్గా మీకు చూపిస్తాను చూడంండి. ప్రీవియస్గా మనకి ఇదే క్యాండిల్లో అప్రాక్సిమేట్లీ 4.3K లాంగ్స్ అన్నది బిల్డ్ అయ్యాయి. అట్లాగే డెల్టా కూడా చూడండి హ్యూజ్గా 1.55 బిలియన్ మీన్స్ బయ్యర్స్ అందరూ ఇదే క్యాండిల్లో వచ్చారు. ఇది వచ్చేసరికి మనకి డైలీ టైం ఫ్రేమ్ 9th జూన్లో వచ్చారు. సో అది ఏ క్యాండిల్ మనకి ఈ క్యాండిల్లో బయ్యర్స్ హ్యూజ్గా కనిపించారు. మనకి హ్యూజ్గా ఎప్పుడైనా బయ్యర్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఎయిదర్ సైడ్ 2 సైడ్లు వర్క్ చేస్తూ ఉంటుంది. హ్యూజ్గా బయ్యర్స్ వచ్చినప్పుడు వాళ్ళని లిక్విడేట్ చేసి మాత్రమే మార్కెట్ అయితే మళ్ళీ నెక్స్ట్ హైక్ అయితే వెళ్తూ ఉంటుంది. ప్రజెంట్ వీళ్ళనైతే ఆల్మోస్ట్ లిక్విడేట్ అయితే అయిపోయింది. ఇవాళ క్యాండిల్ క్లోజింగ్లో మ్యాక్సిమం వీళ్ళందరూ కన్జ్యూమ్ అయితే అయిపోతారు. బట్ 100% అవ్వలేదు చూడండి, ఎందుకంటే క్యాండిల్ క్లోజింగ్ దీనికన్నా కింద నిన్న రాలేదు, మొన్న రాలేదు. ఓకే, ఈ రెండిట్లో కూడా రాలేదు. బట్ ఇవాళ రావడానికి కొంచెం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వన్స్ ఇది అయింది అని అంటే కొంచెం ఒక చిన్న రీటెస్ట్ టువార్డ్స్ ఇట్లా మనం 1.7, 1.8 దాకా అయితే రీటెస్ట్ తీసుకొని మనం మళ్ళీ కమింగ్ డేస్లో ఈ ఏరియాస్కి వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది.
అట్లాగే ఇంకా 78 ఈ రేంజెస్ కూడా అన్నాం కదా, దాన్ని నేను మీకు వీక్లీలో చూపిస్తాను చూడండి. వీక్లీలో మనకి బయ్యర్స్ అందరూ 7.3K లాంగ్స్ అన్నది మనకి 74,000 to 86,000కి సంబంధించిన వీక్లీ క్యాండిల్లో హ్యూజ్గా అయితే కనిపిస్తుంది. అది కూడా మెయిన్గా రేంజ్ వచ్చేసరికి మనకి 77 to 79లో హ్యూజ్గా లాంగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ప్రీవియస్గా నేను డేటాస్ని ఒక్కసారి చూసినప్పుడైతే ఎప్పుడెప్పుడైతే మంచి మూవ్స్ వచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ అన్నది ఎక్కడ దాకా జరిగింది అని అంటే ఈ బయ్యర్స్ని కన్జ్యూమ్ చేసేదాకా అయితే హ్యూజ్గా పక్క 100% అయితే జరిగింది. దానికన్నా ముందు మనకి వీక్లీలో ఇక్కడ కూడా మంచి బయ్యర్స్ ఉన్నారు చూడండి. ఇది వచ్చేసరికి 1,04,000 to 1,94,000 ఈ రేంజ్లో కూడా మంచి బయ్యర్స్ ఇంటేక్ అయితే కనిపిస్తుంది. మీకు డెల్టా కూడా చూసుకుంటే ఇదే దీంట్లో 1.4 బిలియన్ ఉంది. అట్లాగే 5.3K లాంగ్స్ అన్నది ఓపెన్ అయ్యాయి. దీని తర్వాత ఏదైతే ఈ క్యాండిల్ తర్వాత మనకి ఇది 7th ఏప్రిల్ వీక్లీ క్యాండిల్ అయితే వస్తుంది. సో దాన్ని అట్లాగే మనం బిట్ కాయిన్లో వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం చూడండి. 7th ఏప్రిల్ అంటే మనకి వీక్లీలో ఈ క్యాండిల్ అయితే కనిపిస్తుంది గైస్ చూడండి. ఓకే, ఇది ఈ క్యాండిల్లో కూడా హ్యూజ్గా బయ్యర్స్ అయితే ఉన్నారు. ఉన్న దాంట్లో ప్రజెంట్ మనకి వాళ్ళే ఎక్కువ హ్యూజ్ అయితే చెప్పొచ్చు. 5.3K లాంగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో వీళ్ళని లిక్విడేట్ చేయడానికి కూడా మార్కెట్ వస్తుంది ఫస్ట్ ఇనిషియల్గా అయితే. దాని తర్వాత ఇన్ కేస్ ఇక్కడ మనకి ఫ్యూయల్ సరిపోకపోయినా లేకపోతే అంత ఇది దొరకకపోయినా కానీ మళ్ళీ మనం ఏది షార్ట్ టర్మ్లో బులిష్ చూడలేకపోయినా మార్కెట్ స్ట్రక్చర్స్ చేంజ్ అవ్వకపోయినా కానీ సూన్ ఆర్ లేటర్ ఈ ఫ్యూయల్స్ని కూడా మనం కవర్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాగే వీక్లీలో ఒక్కసారిగా చార్ట్ని చేంజ్ చేయగానే నాకు ఇంకొకటి ఏం కనిపించిందో చూడండి. మనకి వీక్లీ పరంగా ఈ బయ్యర్స్ని కూడా కన్జ్యూమ్ చేయడం ఇంపార్టెంట్. ప్రీవియస్గా మనం వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఈ బయ్యర్స్ని కూడా కన్జ్యూమ్ చేసేసాం. బట్ ఇదైతే 4th నవంబర్ క్యాండిల్లో మనం ఎంత డేటా వచ్చిందన్నది కూడా చూద్దాం ఆగండి. 4th నవంబర్లో మనకి 12K లాంగ్స్ ఓపెన్ అయ్యాయి గైస్. దానికోసమే మార్కెట్ ఆ టైంలో 74,000 దాకా అయితే వచ్చింది. దాని తర్వాత మనకి క్విక్ బౌన్స్ బ్యాక్ వచ్చి మార్కెట్ రివర్సల్ అయితే తీసుకెళ్ళిపోయారు బయ్యర్స్. దీంట్లో ఉన్న వాళ్ళే దీన్ని అయితే మార్కెట్ని పుష్ చేసి మళ్ళీ హయ్యర్ హైస్కి అయితే వీళ్ళు లిక్విడేట్ అవ్వకూడదు కదా, వీళ్ళ పొజిషన్స్ అయితే ఇది అవ్వకూడదు కదా. సో దానికోసం అయితే వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ దాకా వస్తుంది అని నేను 100% అయితే చెప్పట్లేదు. బట్ ఈసారి ఎంత లేదన్నా మనకు ఒక విక్లో టచ్ అయినా కానీ 66,950 దాకా ఇన్ కేస్ చాలా రేర్ కేసెస్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏదైనా కానీ నేను ప్రీవియస్గానే చెప్పాను వీక్లీ వైజ్ అలాగే డైలీ వైజ్ అయితే మనం చెక్ చేద్దామని, అట్లాగే జోన్ వైజ్ కూడా. బట్ ఒక సినారియోని చెప్పాలి ఒకే ఓవర్ వ్యూలోనే అయితే చెప్తున్నాను. ఎక్సెల్ చార్ట్స్ని ఇవాళ మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి డేటాస్ ఎలా ఉంటాయి, ఎట్లా బయ్యర్స్ ఉన్నప్పుడు ఎట్లా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయని అయితే చూపిస్తున్నాను. వీళ్ళు చూడండి 13K ఉన్న లాంగ్స్ దాకా వీళ్ళైతే రావడం జరిగింది. దానికన్నా ఇక్కడ కూడా వీటిల్లో కూడా 12K ఉన్నాయి. దాని తర్వాత 12K, 11K, 6.7K వీళ్ళందరినీ లిక్విడేట్ చేసేసారు చూడండి. వీళ్ళందరినీ లిక్విడేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ బౌన్స్, దాని తర్వాత మళ్ళీ ఒక ఫాల్ అయితే ప్రజెంట్ జరుగుతుంది. ప్రజెంట్ ఇన్ కేస్ మార్కెట్లో కనుక 92 కనుక బ్రేక్ అయితే ఈ బయ్యర్స్ని కూడా లాస్ట్ టర్న్లో లాస్ట్ ఛాన్స్లో ఈ బయ్యర్స్ని కూడా లిక్విడేట్ చేసి మార్కెట్ వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఒకసారి డేటా ఏం చెప్తుందో చూడండి. సో మనం ఈ డేటాని మొత్తం తీసుకుంటే ఇక్కడ మనకి 14K to 11K అంటే డేటా పెంచే కొద్దీ మనకి పెరుగుతూనే ఉంది దీంట్లో ఈ లాంగ్స్ అన్నది. అండ్ ఇంకొక థింగ్ని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చిన బయ్యర్స్ ఇంత లాంగ్స్ ఓపెన్ చేశారంటున్నాను కదా, వీళ్ళు ఏ ప్రైస్లో వచ్చారన్నది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు వచ్చింది 73,400 రేంజ్ నుంచి వాళ్ళు రావడం జరిగింది. మనకి విక్ కూడా అక్కడే మనకి టచ్ చేయడం కూడా జరిగింది చూడండి. బట్ ఇక్కడ కూడా కొంచెం బయ్యర్స్ ఉన్నారు. వీళ్ళు చాలా మైనర్ బయ్యర్స్ అనేది చెప్పొచ్చు వీళ్ళు ఉన్న బయ్యర్స్. బట్ దానికన్నా డెల్టా మనకి హ్యూజ్గా వచ్చింది ఇక్కడే. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ కూడా అందుకే దొరికింది చూడండి. సో వీటిని డేటాని మనం ఇట్లా అయితే మనం రిఫరెన్స్ అయితే తీసుకుంటూ ఉంటాము. ఏదైనా కానీ టీఏ అంటేనే మనం ప్రీవియస్గా ఉన్న డేటాని బట్టే ఇది చేస్తాం కదా. సో అట్లా నాకు ప్రెజెంట్ కనిపిస్తున్న దాని ప్రకారంగా అయితే ఫస్ట్ ఇనీషియల్గా అయితే 76 అండ్ దాకా కూడా, ఎందుకంటే హ్యూజ్ మనకి ప్రెజెంట్ ఉన్న వీక్లీలో డేటాలో మనం చూసుకుంటే కనుక 7.2K లాంగ్స్ అన్నది ఇక్కడ ఉన్నాయి. సో మనం ఈ డేటా ప్రకారంగా ఈ వీక్లీలో తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఉన్న హ్యూజ్ లాంగ్స్ వచ్చేసరికి 78 to 77 మధ్యలో హ్యూజ్ లాంగ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళని లిక్విడేట్ చేసి మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ లెగప్కి వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్లో. ఇదైతే గుర్తుంచుకోండి. అట్లాగే ఇన్ కేస్ ఇంకా వాల్టాలిటీ వచ్చి ఏమన్నా వచ్చి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ వచ్చినా కానీ ఇంకా ఓవరాల్గా ఇప్పటిదాకా వచ్చిన ఇక్కడ బయ్యర్స్ అందరూ అంటే ఆల్మోస్ట్ అందరూ లిక్విడేట్ అయిపోతారు. సో వీళ్ళు ఇంకా మార్కెట్లోంచి ఎగ్జిట్ కూడా అయిపోతారు ఇన్ ద సెన్స్ ఆఫ్ వీళ్ళ లాంగ్స్ అండ్ షార్ట్స్. దానికోసమే మార్కెట్ ఎక్కువగా ఇదవుతుంది కాబట్టి దీన్ని అయితే క్లియర్గా అయితే గుర్తుంచుకోండి.
నెక్స్ట్ వచ్చేసరికి ఇథీరియం గాయస్. ఇథీరియం ట్రేడింగ్ అరౌండ్ 2515లో మనకైతే ట్రేడింగ్ అవుతుంది. సో మనకి ప్రీవియస్గా హై వచ్చేసరికి $2880 అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎథీరియం ప్లేయింగ్ అవుట్ ఒక రేంజ్ లాగా అయితే ప్లే అవుట్ అవుతుంది కదా. సో యూజువల్గా చాలామంది మనకి ఈ రేంజ్ బ్రేక్ అయింది, ఇంకా మనం నెక్స్ట్ లెగప్ అని అయితే చెప్తూనే ఉన్నారు కదా. బట్ నేనైతే ఎక్కడ మీకైతే చెప్పలేదు, ఎందుకంటే ఐ నో అదొక ఫేక్ అవుట్ జరగబోతుంది అని చెప్పి. ఎందుకంటే టాప్లో బయ్యర్స్ వచ్చారు, ఆ బయ్యర్స్ని ట్రాప్ చేసింది చూడండి మార్కెట్. ఇక్కడ ఉన్న లిక్విడిటీ వచ్చేసరికి ఇట్లానే ఉంటుంది గైస్. ఇక్కడ ఒక మంచి సెల్ సైడ్ క్యాండిల్ ఉంది చూడండి, ఇదే క్యాండిల్ ఎగ్జాక్ట్గా మార్కెట్ని మళ్ళీ ఫాల్లోకి తీసుకెళ్ళింది. ఇది డేటాని యూజ్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. యూజువల్గా నేను ఇక్కడ షార్ట్ని కూడా బిల్డ్ చేయడం జరిగింది, సో అది వేరే విషయం. బట్ ప్రెజెంట్ మనకి కనిపిస్తున్న ప్రకారంగా ఏదన్నా ఏం చేయొచ్చు అని అంటే, యూజువల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారంగా ఎథీరియం టువార్డ్స్ 2395 అయితే సూన్ ఆర్ లేటర్ బ్రేక్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. దీంట్లో ఉన్న వెరీ బేరిష్ ఏంటి అని అంటే, ఇవన్నీ వీక్ లెగ్స్ గైస్. ప్రెజెంట్ మనకి ప్రైస్ టువార్డ్స్ ఇక్కడ దాకా మేజర్గా మనం కవర్ చేయబోయేది $1800 to $1700లో అయితే మనకి నెక్స్ట్ లెగప్ అయితే ఉంటుంది. దానికన్నా మనం ముందు చూడాల్సిన ఒక సపోర్ట్ ఏదన్నా ఉంది అని అంటే 1300 to 1400 మధ్యలో అయితే కనిపిస్తుంది. ఇది ఒక హ్యూజ్ సపోర్ట్ కింద కూడా వర్క్ చేస్తుంది. దానికన్నా పైన కూడా ఉన్న నెక్స్ట్ సపోర్ట్ నియర్ బై ఏదన్నా ఉంది అని అంటే ఇది మాత్రమే. ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ చేసి నెక్స్ట్ ఒక చిన్న విక్తో కూడా దీన్ని కవర్ చేయడానికి అయితే ట్రై అయితే ఉంటుంది. బట్ దీంట్లో అయితే ఇదంతా హ్యూజ్ వీక్ క్యాండిల్ అని అయితే చెప్తాను. ఇదంతా కన్జ్యూమ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎథీరియంని ఈజీగా $1400 to $1500లో అయితే దొరుకుతుంది. దీన్ని అయితే మిస్ చేయకండి, కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మనకి వీక్లీలో ఇంకా వాల్టాలిటీ ఉంటే, ఏదన్నా సపోర్ట్ ఏమన్నా ఉంది అని అంటే కనుక అది 1300 to 1200 మధ్యలో అయితే ఉంటుంది. దీన్ని కూడా చూడండి ఒకసారి, వీక్లీ పరంగా అయితే చెప్తున్నాను. బికాజ్ మనకి నెక్స్ట్ సపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ సపోర్ట్స్. ఓకే, ఈ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే మనకి ఏదైనా నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది అని అంటే ఎథీరియంకి ఇక్కడ కనిపిస్తుంది టువర్డ్స్ 1200 to 873 మధ్యలో అయితే కనిపిస్తుంది. ఇథీరియంని ఎవ్వరు అక్యూములేట్ చేసుకుందాం అనుకున్నా కానీ, మీ ఫ్యూచర్ని ఎథీరియం బిట్కాయిన్ మిస్ అయ్యాము, ఎథీరియంని ఇది చేసుకుందాం అనుకున్నా కానీ వెరీ చీప్ ఎథీరియం అని అయితే చెప్తాను. సో ఇంకా అది మీ ఇష్టం గైస్. ఐఎమ్ రెడీ. నేనైతే ఇక్కడ అలర్ట్స్ని కూడా సెట్ చేస్తున్నాను. నేను మరీ 800 అయితే పెట్టుకోను, కానీ అట్లీస్ట్ 1200కి వస్తే కనుక తప్పకుండా దాన్ని అయితే నేను ఇది చేసుకుంటాను. అట్లాగే 1500 కూడా నాకు ఒక మంచి ఏరియా, 1800 కూడా ఫస్ట్ నాకు ఒక మంచి ఏరియా, దాని తర్వాత 1500లో కూడా అయితే అక్యూములేట్ చేసుకుంటాను. ఎథీరియం వీక్లీ అనాలిసిస్ ఇది అయినా అవ్వకపోయినా కానీ, బట్ డైలీ అనాలిసిస్ అయితే 100% హిట్ అవుతుంది గైస్. నెక్స్ట్ టార్గెట్ ఎథీరియంకి 1800 to 1900 మధ్యలో అయితే 100% హిట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. బికాజ్ ఇక్కడ ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళనివ్వదు, వెళ్ళినా కానీ నెక్స్ట్ రీట్రేస్మెంట్ రావాలి. ఇది ఒక వీక్ లెగ్. ఎఫ్ఈజీ హ్యూజ్గా ఉంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఇక్కడ 100% కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ 3 గాయస్. టోటల్ 3 అంటే మనకి ఆల్ట్ మార్కెట్ క్యాప్కి కదా. ఆల్ట్ మార్కెట్ క్యాప్ ప్రెసెంట్ సపోర్ట్ మనకి నెక్స్ట్ కనిపించే సపోర్ట్ ఏదన్నా ఉంది అని అంటే $710 అయితే కనిపిస్తుంది. బికాజ్ ప్రెసెంట్ ఉన్న ఏదైతే మనకి బయ్యర్స్ వచ్చారో ఈ బయ్యర్సే దీన్ని సపోర్ట్ కింద అయితే హోల్డ్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ మనకి టెస్ట్కి వచ్చాము, రీటెస్ట్కి కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ బ్రేక్ డౌన్ అయితే వస్తుంది. సూనర్ లేటర్ ఇది కూడా బ్రేక్ అయిపోతుంది. ఇది బ్రేక్ అయితే కనుక మనం డైలీలో 710 to 660 మధ్యలో అయితే చూడడానికి అయితే $1 బిలియన్ చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వీక్లీలో చూసుకుంటే కనుక 540 to 458 మధ్యలో కూడా చూడొచ్చు. దీన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ అయితే చెయ్యండి. బికాజ్ నేను ఏదైనా కానీ ఒక ఫిబొనాచి రీట్రేస్మెంట్ అని కూడా మాట్లాడుతూ ఉంటాను కదా. దాని ప్రకారంగా చూసుకుంటే కనుక ప్రెజెంట్ ఏదైతే మనకి వచ్చిన హై ఉందో అది ఎగ్జాక్ట్లీ గోల్డెన్ పాకెట్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది చూడండి. సో ఎప్పుడైతే మనకి గోల్డెన్ పాకెట్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుందో దాని తర్వాత మళ్ళీ ఒక డీపర్ రీట్రేస్మెంట్కి మాత్రమే వెళ్తూ ఉంటాం మార్కెట్. ఇప్పుడు ప్రెజెంట్ ఇదే రీట్రేస్మెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డామినెన్స్ గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సింది దీని గురించి మాత్రమే. ప్రెజెంట్ ఇవాళ నేను మాట్లాడిన అన్ని డేటాస్ ప్రకారంగా చూసుకుంటే కనుక డామినెన్స్కి ఉన్న ఏదైనా ఒక రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది అని అంటే అది మనకి టువర్డ్స్ 70 లెవెల్ జోన్లో మాత్రమే కనిపిస్తుంది.
ఇదే నేను ఫిబొనాచి రీట్రేస్మెంట్లో చూస్తే నాకు కనిపిస్తున్న రీట్రేస్మెంట్ 65.74లో కనిపిస్తుంది. ఇది ప్రీవియస్గా ఇక్కడ నుంచే మనకి రిజెక్షన్ అయితే తీసుకొని మళ్ళీ రీటెస్ట్కి అయితే వెళ్తుంది. ఈ రీటెస్ట్లో ఇది సక్సెస్ అయితే కనుక సూన్ ఆర్ లేటర్ ఈ రెసిస్టెన్స్ని హిట్ చేయడానికి నో డౌట్ అని అయితే చెప్తాను. ఇది కనుక హిట్ అయితే మనకి కాల్స్లో బ్లీడింగ్ అయితే పక్కా. అట్లాగే డైలీలో ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. ఎంతో మంది ఎన్నో చెప్పారు డామినెన్స్ బ్రేక్ అవుతుంది, మార్కెట్ ఫాల్ అవుతుంది, లైక్ మార్కెట్ పంప్ అవుతుంది అని చెప్పి. నేనైతే నా టెక్నికల్ మీదే ఉన్నాను గైస్, బికాస్ నేను ఫస్ట్ చూసేది డైలీ టైం ఫ్రేమ్లో ఏదైనా ఉంది అని అంటే అది ప్రజెంట్ ఒక రైజింగ్ విడ్జ్లో ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ అయితే చూస్తాను. యా ఐ అగ్రీ, డైలీలో మనకి మనం చూసుకుంటే మార్కెట్ మొత్తం అప్వర్డ్స్ మూమెంటంలోనే వచ్చింది. ఇది సూన్ ఆర్ లేటర్ క్రాష్ అవ్వాల్సిన మార్కెటే, బట్ అవుతుంది. బట్ అది ఇప్పుడే కాదు, నేను దాని టార్గెట్స్ని హిట్ చేసి అక్కడ నుంచి అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ మనం ఇక్కడ ప్రీవియస్గా వచ్చిన 65 దగ్గర నుంచి మనం డీప్ రిట్రేస్మెంట్ తీసుకున్నా కానీ ప్రెజెంట్ అది చూడండి డీప్ రిట్రేస్మెంట్ పైన క్యాండిల్ క్లోజింగ్స్ అన్నది జరిగాయి. ప్రీవియస్గా మనకు అదే డీప్ రిట్రేస్మెంట్స్ అన్నది రిజెక్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఆ డీప్ రిట్రేస్మెంట్ని మనం బ్రేక్ చేసాం. ఇప్పుడు డీప్ రిట్రేస్మెంట్ని కూడా బ్రేక్ చేసాం కాబట్టి డీప్ రిట్రేస్మెంట్ని కూడా ఒకసారి రీటెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ లెగ్ అప్ అన్నది మళ్ళీ మనకి 65.36లో రిజెక్షన్ వస్తుందా, లేకపోతే దీన్ని కూడా బ్రేక్ చేసుకొని పైన ఉన్న 65.77 అనే రేంజ్ని కూడా ఇదంతా ఒక ప్రజెంట్ ఒక రేంజ్ లాగా అయితే మారుతుంది. ఇక్కడ ఉండేది దీనికి మేజర్ రిజెక్షన్ జోన్ అయితే ఇది. దీన్ని గుర్తుంచుకోండి. దీన్ని మనం రెడ్ కింద చేసి దీన్ని ఇంతే అయితే ఉంచుతాను. మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా దీని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏం జరగబోతుంది, ఇక్కడ దాకా మనకి రిజెక్షన్ వస్తుందా లేదా అని చెప్పి. ఇక్కడ మన రెడ్ క్యాండిల్ ఉంది. అట్లాగే మనకి ప్రీవియస్ డేటా ప్రకారంగా చూసుకుంటే ఫిబొనాచి రీట్రేస్మెంట్ 0.5 లెవెల్ అనేది కూడా ఇక్కడే కనిపిస్తుంది. అట్లాగే వీక్లీలో నేను మీకు అక్కడికి వెళ్ళడానికి ఎందుకు మేజర్గా ఛాన్స్ ఉంది అని అంటే మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది ఒక గోల్డెన్ పాకెట్ జోన్ గైస్. ఎప్పుడు మార్కెట్ ఆబ్వియస్గా గోల్డెన్ పాకెట్ జోన్ నుంచి రిజెక్ట్ అవుతూ ఉంది కదా. సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నప్పుడు మనం ఆ డీప్ రిట్రేస్మెంట్ పెట్టుకుంటే ఆ గోల్డెన్ పాకెట్ జోన్ నుంచి ప్రీవియస్గా కూడా మార్కెట్ రిజెక్ట్ అయింది. బట్ ఈసారి 0.5 నుంచి కూడా రిజెక్ట్ అవ్వడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అది ఇక్కడ నుంచి 50 లెవెల్ జోన్ నుంచి రిజెక్ట్ అవుతుందా, లేకపోతే 60-70 లెవెల్ నుంచి రిజెక్ట్ అవ్వబోతుందా అన్నదైతే మనం అయితే ఒక్కసారి చూడాలి. సో దానికోసం అయితే వెయిట్ చేద్దాం గైస్. అట్లాగే నెక్స్ట్ మీరు అడిగిన ఆల్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి డాట్ గైస్. డాట్ వచ్చేసరికి $3.78 అయితే ప్రజెంట్ ట్రేడింగ్ అవుతుంది. ఇది ఒక మంచి సపోర్ట్లో అయితే హోల్డ్ చేస్తుంది. గుర్తుంచుకోండి, ఇది ఇప్పటి సపోర్ట్ కాదు, 2022 సపోర్ట్. ఎవరైనా డాట్ని బై చేద్దాము అనుకుంటే కనుక ప్రజెంట్ ఉన్న ప్రైస్లో 100% అయితే బై చేయండి. దాని తర్వాత మీరు బై చేయాలి అనుకుంటే మీకు ఉన్న లాస్ట్ డిప్ జోన్ ఏదైనా ఉంది అని అంటే కనుక అది 3.256లో అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ మిస్ చెయ్యకండి. బికాజ్ మనం ఏదైనా కానీ డాట్ని యావరేజ్గా చూసుకున్న ప్రీవియస్గా మనకి ఇచ్చిన డబల్ టాప్ కానీ 2 హైస్ని చూసుకున్న యావరేజ్గా $11 అయితే ఉంది. ఎంత లేదన్నా మనం బుల్ రన్ టైంకి నెక్స్ట్ టార్గెట్ ఈసారి ఆల్మోస్ట్ ఈ రిజెక్షన్ ఇదైపోయింది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే టైంలో $24లో మనం అయితే దీన్ని సెల్ చేసుకోవచ్చు. విచ్ అరౌండ్ మనం అప్రాక్సిమేట్లీ $3 to $4 మధ్యలో అయితే అక్యూములేట్ చేస్తున్నాం. 24లో అయితే మనం దీన్ని సెల్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ ఇవాళ చెప్పే ప్రతి ఆల్ట్స్నే నేను వీక్లీ టైం ఫ్రేమ్లో మాత్రమే చెప్తూ ఉంటాను గైస్. బికాజ్ మనకి కమింగ్ డేస్లో రీట్రేస్మెంట్ వచ్చినా కానీ ఎక్కడెక్కడ పిక్ చేసుకోవాలి ఏంటి అని అయితే మనకు అర్థమవుతుంది. సో దానికోసమే చెప్తున్నాను. సేమ్ ఐసిపిని చూసుకుంటే కనుక మళ్ళీ మనం $3 రేంజ్లో అయితే 2.8 to 3.3 దగ్గర అయితే మనం మళ్ళీ పిక్ చేసుకోవచ్చు. ఈ లోపు మనం ఈ రేంజ్ను కూడా చూడాలి. 4.2 to 3.7 మధ్యలో కూడా పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అట్లాగే ఇది నా బయింగ్ 1 అండ్ బయింగ్ 2. బయింగ్ 1 ఆల్రెడీ బ్రేక్ అయింది, వెయిట్ చేస్తున్నాను. నేను బై 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. 100% బై 2కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది నా బై 3 కూడా అయిపోతుంది. ఈ బై 3 ఈ లెవెల్స్లో అయితే వీటిని పిక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసరికి A16Z గాయస్. నేను A16Zలో ఇప్పటికీ 0.0414 to 0.0186 ఈ జోన్లో అయితే ఉన్నాను. ప్రీవియస్గా మనకి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంది, ఆ జోన్ దాకా రాకుండా నెక్స్ట్ ఈ జోన్కి అయితే ట్రై చేయండి. ఇది బై 2 అవుతుంది, ఇది బై 1 అయితే అవుతుంది, గుర్తుంచుకోండి. ఈ జోన్ వచ్చేసరికి 1 cent అయితే ఉంది అప్రాక్సిమేట్లీ.
నెక్స్ట్ వచ్చేసరికి స్టార్క్ నెట్ గైస్. ఈ స్టార్క్ నెట్ చూసుకుంటే కనుక ప్రజెంట్ మనకి ప్రీవియస్గా ఇంకా కింద 1 సెంట్ కన్నా కింద అయితే ఎక్కడ మనకి జోన్స్ అయితే కనిపించట్లేదు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే దాని గురించి అప్పుడు మనం అయితే డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ ఉన్న ప్రకారంగా చూసుకుంటే కనుక 1 to 11 సెంట్స్ మధ్యలో దీన్ని ఒక మంచి అక్యూములేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడే మనకి ప్రీవియస్గా కూడా సపోర్ట్ అయితే దొరికింది కాబట్టి మ్యాక్సిమం అది ఇక్కడ నుంచే మనం మళ్ళీ పిక్ చేసుకోవడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా 1 సెంట్ అనుకోండి, ఎగ్జాక్ట్గా 1 సెంట్లో దీన్ని అయితే పిక్ చేసుకోవచ్చు. దీన్ని మీద కూడా అయితే ఉంచండి. మంచి ప్రాజెక్టే, 100% అయితే రివార్డ్ అయితే ఇస్తుంది గాయస్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఆండో గాయస్. ఆండోలో చూసుకుంటే కనుక మనకి మంచి బయింగ్ వచ్చేసరికి 49 సెంట్స్లో అయితే దొరుకుతుంది. ప్రజెంట్ అది 78 సెంట్స్లో అయితే ట్రేడింగ్ అవుతుంది. మీకు 69 to 49 సెంట్స్ మధ్యలో మంచి బయింగ్ అయితే ఉంది. ఇంకొక మంచి బయింగ్ జోన్ అని అయితే చెప్తాను. ఇది బ్రేక్ అయితే మనకి ఇది కూడా 27 సెంట్స్ కూడా ఉంటుంది. బట్ దీన్నైతే ఇప్పుడు ఇచ్చేయకండి, దీని గురించి ఇప్పుడు ఆలోచించద్దు. ఫస్ట్ మనం ఏదైనా కానీ 49 సెంట్స్ లోపే మొత్తం 80% అయితే అక్యూములేషన్ చేసుకోవచ్చు. ఈ 20% మాత్రమే, రిమైనింగ్ 20% మాత్రమే ఆండోకి ఇక్కడైతే పెట్టాలి. బట్ ఇక్కడికి రావడానికి నాకైతే రీజన్స్ అయితే ఏం కనిపించట్లేదు, బికాస్ డేటా కూడా అదే చెప్తుంది. సో దీన్ని అక్యూములేట్ మనం హ్యూజ్గా 49 సెంట్స్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సోనిక్ గైస్. ఇది ఫ్యాంటమ్. మనకి యూజువల్గా ప్రీవియస్గా మనం డేటాను ఎప్పుడైనా కానీ ఫ్యాంటమ్లోనే చెక్ చేయగలం, ఎందుకంటే సోనిక్ అన్నది మనకి కొత్త ఇది కాబట్టి దాంట్లో అంత డేటా అయితే ఉండదు. సోనిక్లో మనం చూసుకుంటే ప్రజెంట్ మనకి ఏదైనా ఒక మంచి సపోర్ట్ జోన్ కనిపిస్తుంది అని అంటే ఆ సపోర్ట్ జోన్ వచ్చేసరికి 20 సెంట్స్లో అయితే కనిపిస్తుంది. టువర్డ్స్ 16 to 20 సెంట్స్ మధ్యలో అయితే కనిపిస్తుంది. ఇదే నేను వేసుకున్న సపోర్ట్ జోన్ కూడా. సో డేటా కూడా అదే చెప్తుంది. మనం ఏదైనా కానీ సోనిక్ని 16 సెంట్స్లో అయితే మనం ఇచ్చేయాలి. యూజువల్గా ప్రజెంట్ ఉన్న ఆల్రెడీ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవుతుంది చూడండి 3 వీక్స్లో, అండ్ వీక్లీలో కూడా మనకి ఇంకొక 13 అవర్స్లో ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయిపోతుంది సోనిక్లో. సో ఫ్యాంటమ్లో మీరు ఎవరైనా మీకు సోనిక్లో మంచి రివార్డ్ కావాలి అనుకుంటే కనుక ఇంకా 47% అయితే ఉంది సోనిక్ మనకి కింద పడడానికి. ఈ డిప్లో అయితే దీన్ని బై అయితే అక్యూములేట్ అయితే చేసుకోండి నెక్స్ట్ లెగ్ అప్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి సూయి గాయస్. సూయిలో మనకి ఏదైనా ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది అని అంటే అది టువార్డ్స్ ఈ రేంజ్లో అయితే కనిపిస్తుంది చూడండి. 59 సెంట్స్ to 35 సెంట్స్ మధ్యలో అయితే కనిపిస్తుంది. మనకి ఇప్పటిదాకా టచ్ చేయని జోన్. ఇది ఒక మంచి గుడ్ బయింగ్ జోన్ అయితే అవుతుంది సూయికి. ప్రీవియస్గా ఇది ఇక్కడ ఉన్న సపోర్ట్ని కూడా ఆల్రెడీ బ్రేక్ చేసుకొని దానికన్నా కింద కాండిల్ క్లోజింగ్ చేసే రీటెస్ట్కి అయితే వెళ్ళింది. అదే రీటెస్ట్ని మనం అయితే చెక్ చేద్దాం చూడండి. ఎక్కడ నుంచి రిజెక్ట్ అయింది, గోల్డెన్ పాకెట్ జోన్ టువార్డ్స్ $4 మధ్యలో అయితే మనకి బ్రేక్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం సూయిలో చూడొచ్చు మ్యాక్సిమం 78% అయితే ఉంది. దానికన్నా ముందు సూయికి ఎక్కడ సపోర్ట్ లేదా అంటే కనుక ఎందుకు లేదు, ఆబ్వియస్గా ఉంది. ఇదంతా కూడా ఒక సపోర్ట్ జోనే. ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకొని కొంచెం ఈ జోన్లో కూడా, ఎందుకంటే ఇక్కడ ఒక వీక్ లెగ్ అయితే ఉంది టువార్డ్స్ $2 దాకా ఒక వీక్ లెగ్ అయితే ఉంది. ఇది కూడా మొత్తం కవర్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏమన్నా ఇంకా వాలటాలిటీ ఉంటే కనుక 6 సెంట్స్ కూడా రావడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే సపోర్ట్ ఇక్కడే కనిపిస్తుంది మనకి టువార్డ్స్ $1 to 1.9 to 1.7 మధ్యలో అయితే ఉంది. బట్ వీక్లీలో చూసుకుంటే మంచి సపోర్ట్ ఏదైనా కనిపిస్తుంది అని అంటే నాకు అది 60 సెంట్స్లో మధ్యలో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి సూయి ఇప్పటిదాకా ఈ ప్రైస్ రేంజ్కి అయితే రాలేదు. సో కమింగ్ డేస్లో ఈ రేంజ్కి వస్తే కనుక మంచి పుష్ అయితే దొరుకుతుంది సూయికి. నెక్స్ట్ వచ్చేసరికి గాలా గాయస్. గాలాని మీరు మళ్ళీ పిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక 0.01251లో అయితే పిక్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే మనకి ఇక్కడే సపోర్ట్ అయితే ఉంది. ఇది ఇప్పుడు వచ్చేదానికి మంచి సపోర్ట్ అయితే అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి దీని కోఆర్డినేట్స్ అయితే ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు టెక్స్ట్ రూపంలో పెడతాను. ఇక్కడ నుంచి అయితే ఇది బ్రేక్ అవ్వదు. ఇన్ కేస్ అది బ్రేక్ అయింది అని అంటే మనకి ఈ ట్రెండ్ లైన్ అయితే మళ్ళీ సేమ్ ప్రీవియస్గా ఎన్నిసార్లు అయితే ఇట్లా సపోర్ట్ ఇచ్చిందో అట్లా ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ప్రెజెంట్ ఉన్న సపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే 0.01176 అయితే మనకి లాస్ట్ సపోర్ట్ అయితే అవుతుంది. సో అంతే గాయస్, ఇవాళ వీడియో అయితే ఇంకా చాలా హాల్స్ అయితే ఉన్నాయి. సారీ కవర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇవాళ బిట్కాయిన్ గురించి, మనం ఎథీరియం గురించి, బ్యాక్ డేటాస్ గురించి కూడా మాట్లాడాం కాబట్టి వీడియో చాలా లాంగ్ అయితే అయిపోయింది. మరి ఇంత లాంగ్ అయితే మరి ఎవరు సరిగ్గా చూడరు కూడా, బికాజ్ వెరీ ఇంపార్టెంట్ డేటా వీడియో ఇది. తప్పకుండా ఇది చూస్తేనే మనం కమింగ్ బుల్ రన్లో మనం మంచి మనీని అయితే ప్రింట్ చేయగలము. అట్లాగే తప్పకుండా నా కంటెంట్ నచ్చితే కనుక, అట్లాగే నా అనాలిసిస్ నచ్చినా, నా కంటెంట్ నచ్చినా కానీ లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇన్ కేస్ ఇంకా ఏమన్నా మీకు ఆల్ట్స్ మీద ఏమన్నా టీఏ కావాలి, ఏ బయింగ్ జోన్స్లో మనకి మంచి బయింగ్ జోన్ అనుకుంటున్నా
మంచి బయింగ్లో బై చేయాలి అనుకుంటే కనుక నాకు వాటిని ఈ వీడియో కామెంట్స్లో అయితే రూపంలో అయితే తెలియజేయండి. నేను నెక్స్ట్ డే ఓన్లీ ఆల్ట్స్ మీదే 100% ఈసారి మండే కానీ ట్యూస్డే కానీ మీకు ఓన్లీ మీరు కామెంట్ చేసే ఆల్ట్స్ మీద మాత్రమే బిట్ కాయిన్ని కవర్ చేయకుండా వీడియోని అయితే చేస్తాను. ఆల్ట్స్లో మీకు వీక్లీ అండ్ డైలీ సపోర్ట్స్ ప్రకారంగా మనం ఏ బయింగ్ జోన్స్లో ఆల్ట్స్ని బై చేయొచ్చు ఫర్ బుల్ రన్ అని అయితే నేను దాంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. ఓకే, that's it for the day guys. Hope you guys like my video. Thank you. Signing off.